హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు టమోటా పచ్చడి పడుతున్నాను. అది ఎలాగంటే 3 కేజీలు టమాటాలు తీసుకున్నాను, కానీ అవి 1 కిలో టమాటాలు ఇంట్లోకి వాడుకోవడం అయిపోయింది. అందుకని 2 కేజీలు టమాటాలు ఇలాగా 4 అంటే చిన్న చిన్న ముక్కలుగా తరిగి, కేజీకి 1/2 కిలో చొప్పున చింతపండు, అంటే 2 కేజీలకి 1/2 కిలో చింతపండు వేసాను. తర్వాత కేజీకి 100 గ్రాముల చొప్పున 2 కేజీలకి 200, అంటే దగ్గర దగ్గర 1/2 కిలో ఉప్పు వేసాను అనమాట. 1/2 కిలో చింతపండు, 1/2 కిలో ఉప్పు వేసి, కొంచెం 2 స్పూన్లు పసుపు వేసి ఇలా ఉడికిస్తున్నాను అనమాట. నేను ఎలక్ట్రికల్ అది రైస్ కుక్కర్ ఖాళీగా ఉందని దాంట్లో ఉడికిస్తున్నాను. ఇలా బాగా ఉడికించిన తర్వాత అప్పుడు ఇదేం చేయాలంటే బాగా చల్లగా బాగా ఉడికి చల్లగా అయిన తర్వాత మనం కారం, తర్వాత ఆవాపిండి, తర్వాత మెంతిపిండి కలుపుకొని మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని, అప్పుడు ఆ గ్రైండ్ చేసిన దానికి కారం కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని, అప్పుడు ఏం చేయాలంటే ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకోవాలన్నమాట. అయితే స్టీల్ దానిలో పెట్టకూడదు, ఏదైనా పింగాణి కానీ ప్లాస్టిక్ కానీ గాజు బెటర్, గాజు టిన్లోకి కానీ పెట్టేసుకుని ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని కారము ఉప్పు అన్నీ సరిపోయినో లేదో చూసుకుని, ఆ తర్వాత మాత్రమే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ప్రొసీజర్ అంతా చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఉడుకుతుంది. పచ్చడి, పండుమిర్చి పచ్చడి లాంటివి మనం తప్పనిసరిగా ఫిబ్రవరి నెల మొదటి నుంచి లాస్ట్ వరకు, ఫిబ్రవరి నెల అంతట్లోనూ ఏ టైంలో అయినా పట్టుకోవచ్చు. ఆ తర్వాత మార్చి నెలలో కాయలు బాగుండవు, అంటే ఏంటది నాపకాయలు అంటారు. అలాగా, అంటే రుచి లేని కాయలు మాత్రమే ఉంటాయన్నమాట మార్చిలో. అందుకని మనం మార్చిలో పట్టుకోకూడదు. జనవరి నెలలో అంటే పసిరికాయల్లాగా ఉంటాయి. కాబట్టి ఫిబ్రవరి నెలలో మనం పచ్చడికి పట్టుకోవడానికి తగిన కాయలు దొరుకుతాయి అన్నమాట. ఆ టైంలో మనం ఫిబ్రవరి నెల మొదటి నుంచి చివరి వరకు ఎప్పుడైనా సరే ఈ టమాటా పచ్చడి, పండుమిర్చి పచ్చడి పట్టుకోవచ్చు. అదే టైంలో మనకి కొత్త చింతపండు కూడా వస్తుంది కదా, అందుకని ఆ టైంలో పట్టుకుంటే బాగుంటుంది. ఇలాగా పూర్తిగా ఉడికిపోయింది అనమాట. చాలా మెత్తగా అయిపోయినాయి. అంటే నేను వేసిన ముక్కలు ఈ పైన ఇక్కడ పై వరకు వేసాను. చూడండి ఎంతవరకు తగ్గిపోయినాయో. ఇంకా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకోవాలన్నమాట. ఆపేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఓకేనా? స్టవ్ ఆపేస్తాను, మూత పెట్టేసి ఇక్కడ స్టవ్ ఆపేస్తాను. ఆపేస్తే ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత దీనిలో మనం ఏమేమి కలుపుకోవాలో అంటే ఆవపిండి, మెంతిపిండి, కారం 3 కలుపుకొని మిక్సీ పట్టుకుని పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఓకేనా? ఆపేసుకున్న తర్వాత 1 స్పూను షుగరు ఇలా వేసేసి బాగా కలిపేసి, చూడండి ఎంత వాటర్ వచ్చిందో, జ్యూసు బాగా కలిపేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు నేను టమాటా పచ్చడిలోకి ఇవి ఆవాలు, మెంతులు ఫ్రై చేస్తున్నాను. 1 కేజీకి 2 స్పూన్ల చొప్పున 2 కేజీలకి 4 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. 1 2 3 4 4 స్పూన్లు ఆవాలు. తర్వాత కేజీకి 1 స్పూన్ చొప్పున 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. అయితే ఆవాలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం మెంతులు వేసుకుందాం. ఎందుకంటే మెంతులు త్వరగా కలర్ వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు వేసుకుందాం. కేజీకి 1 స్పూన్ చొప్పున 2 కేజీలకి 2 స్పూన్లు మెంతులు. 1 2 స్పూన్లు మెంతులు వేసాం అన్నమాట. ఇవన్నీ బాగా
చక్కగా దోరగా వేగిన తర్వాత అప్పుడు వీటిని చల్లార్చుకొని మనం పొడి కొట్టుకోవాలన్నమాట. అదే మిక్సీలో వేసుకుందాం. ఓకేనా. ఇది సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మీకు కొలత చెప్పాను కదా, 1 కిలో టమోటాలకి 1/2 కిలో చింతపండు, 100 గ్రాములు ఉప్పు. అలాగే కారం కూడా 1 కిలో టమోటాలకి 100 గ్రాముల కారం వేసుకోవాలి. ఒకవేళ ఇంకా కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి, నేను చెప్పే కొలతలు ఏంటంటే సమానంగానమాట. అంటే అటు కారం ఎక్కువ కాదు తక్కువ కాని పరిస్థితుల్లో చెప్పాను. ఒకవేళ కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే 1 కేజీకి 150 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు, పచ్చడికి కారం ఎక్కువ తినేవాళ్ళు, కారం ఎక్కువ ఉండాలి అనుకున్నవాళ్ళు అనమాట. జనరల్గా అయితే కేజీ టమాటాలకే 100 గ్రాముల కారం సరిపోతుంది. నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో పట్టిన పచ్చడే ఫ్రిడ్జ్లో పెట్టాను చెప్పాను కదా మొన్న. అది ఇప్పటి వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంది, ఎంతో టేస్ట్గా ఉంది. అంటే పచ్చళ్ళలో ఊరే కొద్దీ రుచిగా ఉంటాయన్నమాట. జనరల్గా బయట ఉంచితే ఎంతకాలం ఉండవు, నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను, అందుకని అది చాలా ఫ్రెష్గా ఉంది. రుచి అయితే చాలా బాగుంది. ఇంకా ఆపేసుకుందాం. 2 స్పూన్లు మెంతులు వేసాను కదా, ఆపేసి మనం దీన్ని చల్లారిన తర్వాత పొడి కొట్టు. ఇప్పుడు ఇది ఒక 100 గ్రామ్స్ కారం, ఇది వేసేద్దాం. తర్వాత ఇంకో ప్యాకెట్ తీసి ఇది ఒక 100 గ్రామ్స్. ఇప్పుడు కేజీకి 100 గ్రాములు ఉప్పు, 100 గ్రాముల కారం, 1/2 కిలో చింతపండు పడుతుంది అనుకున్నాం కదా. ఇది ఒక 100 గ్రాములు వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక గరిటె పెట్టి బాగా కలుపుకోవాలి. ఉడికించుకున్న టమోటా గుజ్జులో ఈ కారం బాగా కలపాలన్నమాట. 100 గ్రాముల కారం అంటే కిలోకి 100 గ్రాముల కారం, 100 గ్రాముల ఉప్పు, 1/2 కిలో చింతపండు వేస్తే టమోటా పచ్చడికి. తర్వాత 1 స్పూను పంచదార వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని అంతటిని ఇప్పుడు చూడండి, నేను వేయించి పెట్టాను కదా మెంతులు, ఆవాలు, మెంతులు, ఇది కూడా పౌడర్ చేసి పెట్టుకుందాం. చల్లారిపోయినవి పౌడర్ చేసి పెట్టుకుందాం. పౌడర్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని కూడా ఈ పచ్చట్లో కలిపేద్దాం. ఓకే. ఇలాగా ఆవాలు, మెంతులు కలిపి వేయించి పొడి చేసిన పౌడర్ అన్నమాట ఇది. చాలా రుచిగా ఉంటుంది టమాటా పచ్చడి. ఇదివరకు అయితే వీటిని రోట్లో కుమ్మేవారు పచ్చడిని మెత్తగా నలగటానికి. ఇప్పుడు మనం చక్కగా ఎంతో ఈజీగా ఈ మిక్సీలో వేసుకుని 1 సెకండ్లో చేసేసుకుంటున్నాం. పనులు చాలా సులభతరం అయిపోయినాయి. మా అమ్మమ్మ గారి టైంలో అయితే పాపం ఎంత కష్టపడేవారో, రోళ్ళతోనూ, రోకలతోనూ, రుబ్బురోళ్ళతోనూ
ఏం చేయాలంటే ఇలా కలిపేసుకున్న దాన్ని కొద్దిగా జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట, కొంచెం కొంచెం. ఎందుకంటే లేకపోతే అది ఏమవుతుందంటే మిక్సీ జారు పట్టేస్తుంది. అందుకని కొద్దిగా వేసుకుని చేసుకుందాం. ఓకే, మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలాగా కొంచెం మిక్సీ పట్టేసాను. తర్వాత మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాం. ఇలాగా మొత్తం పచ్చడంతా కూడా మిక్సీ పట్టుకుని ఇప్పుడు ఒక దానిలో వేసుకుని మొత్తం కలుపుకోవాలన్నమాట. ఓకే, ఇంతేనండి. మొత్తం అంతా నేను మిక్సీ పట్టేశాను. ఇది ఇలా తయారైంది టమాటా పచ్చడి. అంటే 4-5 సార్లు వేసాను కదా, అందుకని మొత్తం అంతా చేతితో ఒకసారి ఇలా కలిపేసుకొని మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేకపోతే ఏదైనా ఒక పింగాణి కానీ దేనిలోకైనా ఎత్తేసుకొని ఇవాళ రేపు అలా ఉంచుకొని ఎల్లుండ 3వ రోజు ఏం చేయాలంటే దీన్ని ఒకసారి ఉప్పు పులుపు అవి సరిపోయినాయేమో చూసుకోవాలి. ఉప్పు చాలకపోతే సాల్ట్ వేసి కలుపుకోవాలి. పులుపు చాలకపోతే చింతపండుని ఉడికించుకొని గుజ్జు తీసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇంకా అంతే. కారం అయితే ఖచ్చితంగా సరిపోతుంది, ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇలాగా కలిపేసుకుని ఒక డిష్లోకి ఎత్తేసుకుంటే ఎంతో టేస్టీ టమాటో చట్నీ రెడీ అవుతుంది. మనం ఇప్పుడు వెంటనే కూడా తాలింపు వేసేసుకుని తినొచ్చు. నేను అది కూడా చూపిస్తాను. ఓకేనా, వెల్లుల్లిపాయలు బాగా చితక్కొట్టి వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుంటే కరివేపాకు వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. తాలింపులో అది వేసేసుకొని చక్కగా, నాకు ఈ చట్నీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది, ఎంతో బాగుందన్నమాట. అయితే మనం ఈ చింతపండులో ఉన్న ఆ టమోటాలో ఉన్న కారుదనం పోవాలంటే మనం షుగర్ వేసుకున్నాం కదా, అది సరి చేస్తుంది అన్నమాట, టేస్ట్ని అడ్జస్ట్ చేస్తుంది. ఓకేనా, మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ చట్నీ ఉడికించేటప్పుడు కానీ లేకపోతే దానిలో ఉపయోగించే గరిటె కానీ మిక్సీ జార్ కానీ లేకపోతే ఈ చట్నీ వేసిన డబ్బా ఏదైతే అది కానీ అన్నీ కూడా ఒక్క చుక్క తడి లేకుండా బాగా పొడిగా తుడుచుకొని డ్రై చేసుకున్న వాటిల్లో మాత్రమే వేసుకోవాలి. అది మర్చిపోకండి. ఓకేనా, ఓన్లీ టమాటా జ్యూస్తోనే ఉడుకుతాయి అన్నమాట ఆ ముక్కలు. ఓకే, స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టాను. ఆయిల్ పెట్టి ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలు, టమాటా పచ్చడి వేయించుకోవడం అనమాట నేను చూపించేది. కొంచెం జీలకర్ర, నేను కొంచెం పచ్చడి అంటే ఈవేళే కదా ఫ్రెష్గా చేశాను, అందుకని కొంచెం చట్నీ మాత్రమే తాలింపు వేస్తున్నాను. బాగా క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, అది మర్చిపోకుండా. చాలా టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే. వేసుకుని ఒక స్పూన్ తోటి కొంచెం బాగా వేగేలాగా చేసుకొని కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు. అయితే నా దగ్గర ఇంగు కొంచెం అయిపోయింది, కొద్దిగానే ఉంది, ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఒక్క గరిటె తీస్తున్నాను చూడండి, ఎక్కువ కాదు. ఇలా వేసేసుకుని ఇలా కలిపేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటే టమాటా పచ్చడి రెడీ అవుతుంది. ఇది రైస్లోకి, దోశల్లోకి, ఇంకా అన్నిటిలోకి మనం దేనికి ఇష్టంగా ఉపయోగించుకున్నా పర్వాలేదు. గారెలు, తర్వాత పునుగులు, బోండాలు, వేటికైనా సరే ఇది చాలా బాగుంటుంది. ఇలా వేయించుకొని
మీరు చక్కగా తయారు చేసుకొని తిని హ్యాపీగా ఉండండి. ఓకేనా? అంటే ఇది వరకు రోజుల్లో అయితే టమాటా ముక్కలు కోసి ఉప్పులో వేసి ఒక 10 రోజులు ఎండబెట్టి అలా చేసేవారు. కానీ ఇప్పుడు ఇలా చేసుకుంటే మనకి ఒక అంటే ఉడికించిన టమాటాలు చల్లబడటానికి టైం పడుతుంది తప్ప చట్నీ ప్రాసెస్కి ఏమీ ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా? మీరు ఈ ప్రాసెస్లో మీరు చక్కగా టమాటా పచ్చడి పట్టుకుని పండుమిర్చి పచ్చడి కూడా పెడతాను. టమాటా పచ్చడి పట్టుకుని ఇలాగా ఒకసారి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు ఇక్కడ పింక్ గులాబీ వచ్చింది, ఎల్లో గులాబీ చాలా 2 వచ్చాయి. అయితే నేను ఇక్కడ ఫ్లవర్స్ కోసేస్తాను. చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కోసేస్తాను. మనం కొంచెం శ్రద్ధ చూపిస్తే మనకి ఇవి ఎంత హ్యాపీగా చాలా ఫ్లవర్స్ కానీ కాయలు కానీ అలా ఇస్తాయి అన్నమాట మొక్కలు. అందుకే మొక్కల్ని చాలా ప్రేమగా చూసుకుంటాను. కొంచెం ఎక్కువ టైం పట్టేలా ఉంది. అన్నీ కోసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఒక మునక్కాయ కూడా కోసేస్తున్నాను. మునక్కాయ ఒకటి ఇంటికి పట్టుకెళ్తాను. పట్టుకెళ్ళి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 2-3 డేస్కి ఒకసారి ఇలా చేసేసుకోవాలి. ఎంత పెద్ద సైజ్ ఇస్తున్నాను. పొడుగు నీళ్ళు, తర్వాత కిచెన్ వేస్ట్ అంతే.